నేను మహాపాత్ర 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని ఈరోజు స్టూడియోలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు పంచాయత్ అప్పారావు గారితో మనం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. గుడ్ ఈవినింగ్ అప్పారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. అప్పారావు గారు, ప్రధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం నియోజకవర్గం నుంచి కొన్ని సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. బొత్స అప్పలనరసయ్య మీద ఇటీవల కాలంలో భూ తగాదాలకు అంటే భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి. వీటినే ప్రధానాంశంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ముందుకు తేవాలనుకుంటున్నాయి. ఏమిటి అసలు భూ ఆక్రమణలకు సంబంధించి ఏమిటి ఆయన మీద ఆరోపణలు, వాటి మీద మీ అభిప్రాయం తెలియదు. పాత్ర గారు, 2019లో శాసనసభకి ఎన్నికైన తర్వాత దాదాపుగా ఇంచుమించుగా ప్రతి శాసనసభ్యుని మీద ఈ భూ వివాదాలు మాత్రం ఈసారి గట్టిగా చుట్టుముట్టాయి. గతంలో ఏనాడు కూడా ఎమ్మెల్యేల చుట్టూ ఇటువంటి వివాదాలు ఉండేవి కాదు. దానికి స్పష్టంగా ఒక కారణం చెప్పుకోవచ్చు. గతంలో ఎవరైనా ఒక వెంచర్ వేసినా ఏదైనా చేస్తే వాళ్ళకి ఎంఆర్ఓతో మాత్రమే పని ఉండేది. అవును. ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓ చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. మన జిల్లాలో ఇంచుమించుగా అన్ని నియోజకవర్గాలు అందుకే అంటాను, అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఒక కన్వర్షన్ పెట్టుకోవాలన్నా అది ఎమ్మెల్యే గారికి చెప్పాలని ఎమ్మెల్యేలు ఆ మాట అంటున్నారో లేదో కానీ ఎంఆర్ఓ స్థాయి సిబ్బంది మాత్రం అదే మాట చెప్తున్నారు. సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు కలిస్తే కానీ మేము చేయలేము సార్. అసలు కన్వర్షన్కి అప్లై చేయడానికి రికార్డు సరిగ్గా ఉంటే చాలు, భూమి మంచిదైతే చాలు, అది వాళ్ళ వ్యవహారం. అంటే నిబంధనలు పాటించక్కర్లేదు, ఎమ్మెల్యే చెప్తే అయిపోతుంది. అది ఈ 2019-24 వరకు మాత్రం ఆ చెడ్డ పేరు జగన్ ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఎమ్మెల్యే గారే చెప్పాలి. అలా ఎప్పుడైతే ఈ టాక్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పాత్ర ఉన్నా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా వివాదంలోకి ఎమ్మెల్యేలు అందరూ దాదాపు వస్తున్నారు. ఆ క్రమంలోనే గజనగరం ఎమ్మెల్యే అప్పారావు గారి పేరు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్ ఒక మంత్రి సోదరుడిగా రెండోసారి ఎమ్మెల్యేగా కవితన నియోజకవర్గంలో అప్పలనరసయ్య గారు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్న ఆరోపణ ఉంది. ఉదాహరణకి పెదమానాపురం రైల్వే వంతెన ఉంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అది కేంద్ర ప్రభుత్వం సంబంధించి వాళ్ళ పనులన్నీ పూర్తి చేశారు. మిగతాది స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి. ఈ రోజు వరకు కూడా అది నిర్మాణం పనులు నత్తనడకలాగా ఆగిపోయాయి. దానివల్ల ఒరిస్సా రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జ్ కోసం పట్టించుకోలేదన్న ఉంది. ఇది తర్వాత గజపతినగరం మేజర్ పంచాయతీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే అక్కడ కట్టిన జగనన్న కాలనీ కూడా ఈ రోజు వరకు మౌలిక సదుపాయాలని కల్పించలేదు. ఈ రెండు ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? విజయనగరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కంటే గజనగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య గారికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బహుశా ఎవరు ఎమ్మెల్యేగా అలాగే ఎన్నికవరేమో. గజపతినగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాల నుంచి ఆయన జడ్పీటీసీకి ఎన్నికయ్యారు. అవును. బండపల్లి నుంచి కానీ దత్తరాజ నుంచి కానీ. దానివల్ల ఆయనకి మిగిలిన ఎమ్మెల్యేల కంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్న గ్రామం కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే రెండు మండలాలు కవర్ చేశారు ఆయన. ప్రతి గ్రామం ఆయనకి తెలుసు. కానీ మానాపురం బ్రిడ్జి సమస్య అనేది ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనే దాని మీద 5 సంవత్సరాలు కనీసం ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. ఫలానా కారణం ఒకరు చేయలేకపోవచ్చు, ఏదైనా డిస్ప్యూట్ ఉంటే చేయలేకపోవచ్చు. ప్రజల్లో ఆ చర్చ జరుగుతున్నంత వరకు ఆ స్థాయికి సమస్య వెళ్ళిపోయింది. కానీ కనీసం ప్రభుత్వం ఏనాడు కూడా ఇగో ఫలానా సమస్య వల్ల దీన్ని మేము క్లియర్ చేయలేకపోయాము, ఇది మా ఫెయిల్యూర్ కాదు అని ప్రభుత్వం ఎప్పుడు చెప్పుకోలేకపోయింది. ఇంకోటి ఏంటంటే అప్పలనరసయ్య గారికి మరో అదనపు అర్హత ఉంది. ఆయన ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాల్సిన అవసరం లేదు. స్వయంగా ఆయన సోదరుడే మంత్రిగా ఉన్నారు. రెండోది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం వ్యవహరిస్తున్నారు. ఆయన సమస్యను ఈయన దృష్టిలో పెట్టి కూడా క్లియర్ చేయొచ్చు. కానీ సమస్యలు గజనగరం నియోజకవర్గంలో ఉన్నాయనే మాట వాస్తవమే. ఎందుకంటే అక్కడ మన క్షేత్ర పరిశీలనకి వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్పిన సమస్యలు కనిపించాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. రేపు ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించదని వేరే విషయం పక్కన పెడితే ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కూడా సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది. అవును. ప్రజల తరపున పోరాటం చేయడంలో తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీలో
విఫలమైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూడండి, ఎప్పుడు సీటు కోసం ప్రయత్నమే తప్ప తర్వాత ప్రజల తరపున పట్టించుకోవడానికి. పోరాటం చేద్దాం, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం కానీ తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కల్చర్. గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వడం. అవును. గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పరిష్కారం అవుతుంది? ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఉంటే అక్కడికి అధికారుల దృష్టి పెట్టడం చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోరాటం చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. ఈ 2 సమస్యల మీద ఏనాడు కూడా పోరాటం ఏనాడు చేసిన తెలుగుదేశం దాఖలాలు పార్టీ లేవు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గజనారంలో టికెట్లు ఆయనకు కావాలి, ఈయనకి కావాలి, ఈయనకి కావాలి, తర్వాత వాళ్ళకి ఒక ఇదేంటంటే బంగ్లాకి రావడం, దండం పెట్టి వెళ్ళిపోవడం. అంతేగాని సమస్యల మీద పోరాటం చేయకపోవడం వల్లే ఆ సమస్యలు అక్కడే ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేయకపోవడం ఒక పొరపాటు అయితే, దాన్ని చేయించలేకపోవడం, ప్రజల తరపున పోరాటం చేయలేకపోవడం కూడా ప్రతిపక్షంతో తప్పని చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సీనియర్ మంత్రిగా పనిచేసినటువంటి పడాల అరుణ్ గారు కూడా ఇటీవల జనసేనలో చేరారు. చేరిన తర్వాత ప్రజలు కొంత ఆశించారు, ఈమెనా ప్రజల తరపున పోరాటం చేస్తారేమో ఒకవేళ అనేసి. ఆమె చేరిన తర్వాత నుండి సైలెంట్ గానే ఉన్నారు. అవును. మరి ఏం జరిగింది? ఆమె ఎందుకు క్రియాశీలకంగా లేరు? ఎందుకు జనసేనలో చేరారు? ఎందుకు మళ్ళీ ఆవిడ పిఎస్సీ మెంబర్కి కూడా వేశారు? అసలు ఆవిడ యాక్చువల్గా ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో జిల్లా మొత్తం ఆవిడ గ్రిప్ ఉండేది. అటువంటి మంచి నాయకురాలు, వాగ్దాటి ఉన్న ఆవిడ, 10 మందిలో సమర్థత నిరూపించుకున్నటువంటి నాయకురాలు అయినప్పుడు ఆవిడ కూడా కొన్ని ఈ కొద్ది కాలమైన ఈ సమస్యల్ని ఎక్కడ ప్రెస్లో ప్రెస్లో కానీ అవును. ప్రత్యక్షంగానే అసలు ప్రస్తావించకపోతే ఏమిటి, అడిగితే గాని పనులు చేయని ఈ రోజుల్లో మిన్నగా మిన్నకుంటే ఎవరు చేస్తారు? ప్రజల తరపున ఎవరు పోరాటం చేస్తారు? అసలు ప్రజల తరపున పోరాటం చేసి ప్రతిపక్షం చేతులు తీస్తే మరి ఎవరు మాత్రం పనిచేస్తారు? ఆ కాన్షియస్ ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితి. కాబట్టి మీరు చెప్పింది అక్కడ కొంత ఖచ్చితంగా కనిపిస్తుంది. తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులైన అటు బడికొండప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే కావచ్చు, ఇటు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కావచ్చు, బొత్స గారి సొంత నియోజకవర్గం. అక్కడ వైకాపాలో రెండో గ్రూప్ అనేది లేదు, రెండో వర్గం అనేది లేదు. వీళ్ళు ఎవరు చెప్తారో అలాగే ఆస్పిరెంట్స్ కూడా అక్కడ లేరు ఆ పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ ఇందుకు భిన్నంగా ఉంది. గంటానే చీపురుపల్లి పంపిస్తామని కొద్ది కాలం ఇచ్చేశారు. తర్వాత మీసాల గీత అన్నారు. అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున గారికి వచ్చి టికెట్ లేదన్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన సెల్ ఫోన్ ఆఫ్ చేసి కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం జరిగింది. మళ్ళీ ఇటీవల వచ్చారు. నాగార్జునకి ఏమైనా హామీ వచ్చిందా? ఒకటి. రెండోది, నెల్లిమర్లలో జనసేన అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అలాగే సేమ్ గజపతినగరంలో కూడా పరిస్థితి ఏంటి? మీరు చెప్పినట్టు పాత్ర గారు, ఈ 3 కాన్స్టిట్యున్సీల్లోనే కాదు, విజయనగరం జిల్లాలోనే చిత్రమైన పరిస్థితి ఉంది. ఈసారి ఎప్పుడు లేనిది. ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి నాయకుల మీద పోరాటం చేస్తూ టికెట్ కోసం ప్రయత్నించిన వాళ్ళు ఉంటారు. మేము సెకండ్ క్యాడర్ అండి, నేను ఎంపీపీ చేశాను, జడ్పీటీ చేశాను అని. అధికార పార్టీలు 3 కాన్స్టిట్యున్సీలు కూడా అది లేదు. టిక్కెట్ల కోసం తెలుగుదేశం పార్టీలోనే గందరగోళం ఉంది. అవును. విచిత్రం అది. ముందుగా గజపతినగరం విషయానికి వద్దాం. గజపతినగరం విషయంలో 3 టికెట్ కోసం పోటీ. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు గారు, ఆయన సోదరుని కుమారుడు శ్రీనివాస్ గారు, కరణం శివరామకృష్ణ గారు కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే రాజకీయాల్లో ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ అధికార పార్టీ టికెట్ కోసం తన్నుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షం టికెట్ కోసం గుద్దులాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ కొత్త కుర్రను తీసుకొచ్చి ఇచ్చారు. ఏమవుద్ది ఇప్పుడు? ఆ కొత్త కుర్రను తీసుకొస్తే ఎంతవరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, నాయుడు గారి వర్గం అవ్వచ్చు, శివరామకృష్ణ గారి వర్గం అవ్వచ్చు, అసలు అబ్బాయికి సపోర్ట్ చేస్తారా? చేయరు. ఆయనకి చేశారా లేదా? అక్కడ జనసేన స్తబ్దతగా ఉంది. జనసేన ఓట్లన్నీ తెలుగుదేశం పడతాయా లేదా? ఈ గందరగోళం అంతా అక్కడ ఉంది. ఇదే రేపు పొద్దున్న గజపతినగరం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అప్పలనరసయ్య గారికి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి, మంచి విశ్లేషణ ఇచ్చారు. మరో విశ్లేషణ కార్యక్రమంలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.